ఇగో ఇదే ఇప్పుడు మనం ఇల్లందుకు బ్రిడ్జ్ దగ్గర తీసిన ఇంత ముందుకు తీసిన వీడియోల ప్రకారం పోతే లాస్ట్ కాలువ దగ్గరికి వచ్చినాక ఒక 500 మీటర్ల మట్టుకే ఈ రైతులు నాటేసారు. అగో ఆ నుంచి వచ్చి ఇక్కడ ఆకేరు వాగులు కలిసింది 500 మీటర్ల దూరం నుంచి ఆకేరు వాగు ఎండింగ్ ఆ నుంచి ఒక 500 మీటర్లు ఉంటుంది. కాకపోతే ఒక 4 నుంచి 5 ఎకరాలు వేసారు నాటు 4 నుంచి 5 ఎకరాలు నాటేసి ఉన్నది. అది కూడా ఒరే కాలువల వాళ్ళు ఖాళీ ఉందని ప్లేస్ చేసారు తప్ప వాళ్ళు పట్టభూములు కాదంటున్నారు కదా. నీళ్లు పోయినా పొలానికి నష్టం లేదు. నీళ్ళ విషయంలో మనం కూడా రైతులు అడిగితే వాళ్ళదే అన్నారు. వాళ్ళు ఇది ఖాళీ ఉంది మునుగుతుంది కాబట్టి ఏ లేకుండా మంది మునుగుతుంది కాబట్టి వేయలేదు, ఖాళీ ఉంది కాబట్టి విషయం చెప్పారు. ఆ నుంచి మనం ఇంత ముందు తీసిన వీడియో నుంచి ఒక 500 మీటర్తో ఆకేరు బాగులో కలుస్తుంది. ఈ అల్గా ఈజీగా ఆకేరు బాగులో పడుతుంది. కొత్తపల్లి పై భాగంలో ఈ 2 రోజులు కెనాల్ వెళ్తే గవర్నమెంట్ ఇలా పడుతుంది. 2 రోజులు ఇస్తే ఆకేరు వాగు దగ్గర బూరుమర్ల కరడ మైబాద్ దాకా పోతుంది కావచ్చు. బహుశా అందరు ఇక్కడికి పోవాలని కోరుకుంటున్నారు. రావు వచ్చిన ప్రజలు వీళ్ళందరూ మేము ఇదే వీడియో అందరి నుంచి వచ్చి ఎక్కడైతే వాటర్ వస్తాయో చూసుకుంటూ వస్తున్నాం. మేము ఇల్లంద రైస్ మిల్ అపోజిట్ నుంచి అక్కడి నుంచి వచ్చే కాలువ వేసుకుంటే మొత్తం కాలువ ఆల్రెడీ 30 నుంచి 40 మీటర్లు ఎడుతూ ఉంది. ఆ కాలువ ఇక్కడికి మధ్యలో 4 ఎకరాలంతా మటుకు రైతులు నాటు పెట్టుకున్నారు. మిగతా మళ్ళీ మొత్తం ఇది ఆకేరు వీడియో ఉంది 2.82 కదా. ఆ నెంబర్ నుంచి గేట్లు ఇబ్బంది పెడితే ఆకేరు కొత్తపల్లి ఆకేరు వల్ల ఖచ్చితంగా వాటర్ పడుతుంది. అందరికీ ఆకేరు ఏ వరకు నష్టం జరగకుండా నీళ్ళు వస్తుంది. వాళ్ళకు కూడా ఇబ్బంది వాళ్ళు కూడా అడిగింది.